ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మోస్ట్ డ్రామాస్టిక్ అండ్ హిస్టారికల్ మ్యాచ్ కి చండీగఢ్ స్టేడియం వేదికైంది. ఐపీఎల్ 2026 క్వాలిఫైర్ 2 ఒకవైపు రాజస్థాన్ రాయల్స్ పెట్టిన 215 రన్స్ కొండంత టార్గెట్, మరోవైపు ఫైనల్ చేరాలనే ప్రెషర్. కానీ గుజరాత్ టైటన్స్ బ్యాటర్లు సృష్టించిన విధ్వంసం రాసిన చరిత్ర మామూలుది కాదు బాస్. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలోనే అత్యధిక పరుగుల విజయవంతమైన చేజ్ రికార్డును బద్దలు కొడుతూ రాజస్థాన్ రాయల్స్ ని మట్టి కరిపించి మే 31న అహ్మదాబాద్ లో ఆర్సీబీతో ఫైనల్ ఫైట్ కి టికెట్ బుక్ చేసుకుంది గుజరాత్ టైటన్స్. అసలు ప్లే ఆఫ్స్ ప్రెషర్ లో 200 దాటితేనే చేతులు గజగజ వణుకుతాయి. అలాంటిది 215 రన్స్ టార్గెట్ ని ఇంత ఈజీగా కొట్టడం ఒక్క గుజరాత్ కే సాధ్యమైంది. గతంలో 2022లో క్వాలిఫైర్ 1 లో ఇదే రాజస్థాన్ పై గుజరాత్ 189 రన్స్ చేజ్ చేసింది. 2012 ఫైనల్లో సిఎస్కే పై కేకేఆర్ 191 పరుగులు చేజ్ చేసింది. అలాగే 2014 ఫైనల్లో పంజాబ్ పై కేకేఆర్ 200 రన్స్ చేజ్ చేసింది. కానీ నిన్నటి మ్యాచ్ లో వాటన్నిటిని దాటుకుంటూ గుజరాత్ టైటన్స్ ఏకంగా 215 రన్స్ చేజ్ చేసి సరికొత్త రికార్డుతో నెంబర్ 1 స్థానంలో కూర్చుంది. ఒక రకంగా చెప్పాలంటే చండీగఢ్ లో క్రికెట్ మ్యాచ్ జరగలేదు, రికార్డుల సునామీ వచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ కి స్టార్టింగ్ లోనే పెద్ద షాక్ తగిలింది. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ త్వరగా అవుట్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఒక 15 ఏళ్ల కుర్రాడు రాజస్థాన్ రాయల్స్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ, అబ్బా ఏం బ్యాటింగ్ బాస్ అది. గుజరాత్ లోని వరల్డ్ క్లాస్ బౌలర్లందరినీ ముప్పు తిప్పలు పెట్టాడు. కేవలం 47 బంతుల్లోనే 8 ఫోర్లు 7 సిక్సర్లతో 96 రన్స్ బాదాడు. ఏకంగా 204 స్ట్రైక్ రేట్ తో. రవీంద్ర జడేజా గాయంతో బాధపడుతూనే 45 పరుగులు ఇచ్చి సపోర్ట్ చేస్తే చివర్లో డోనోవన్ ఫెరెరా కేవలం 11 బంతుల్లోనే 38 రన్స్ బ్రిడ్జ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. దీంతో రాజస్థాన్ 214 రన్స్ భారీ స్కోర్ కొట్టింది. కానీ ఇక్కడ మనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ మ్యాచ్ లో అతను కొన్ని అసాధారణ రికార్డులు బద్దలు కొట్టాడు. ఐపీఎల్ లో అతి తక్కువ బాల్స్ ఆడి కేవలం 440 బాల్స్ లోనే 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ఆండ్రే రసల్, ట్రావిస్ హెడ్ రికార్డులను తుడిచిపెట్టేశాడు. ఆండ్రే రసల్ 566 బాళ్లు, ట్రావిస్ హెడ్ 588 బాళ్లతో ఉన్నారు. అలాగే పవర్ ప్లే లో 500 రన్స్ కొట్టిన ఫస్ట్ బ్యాటర్ గా నిలిచాడు. కేవలం 23 ఇన్నింగ్స్ లోనే 1000 ఐపీఎల్ రన్స్ పూర్తి చేసిన జోస్ బట్లర్ రికార్డును కూడా దాటేశాడు. ఈ సీజన్ లో 16 మ్యాచ్ల్లో 237 స్ట్రైక్ రేట్ తో 776 రన్స్ కొట్టాడంటే ఈ అబ్బాయి ఆర్డినరీ ప్లేయర్ కాదు బాస్, ఇండియా ఫ్యూచర్ సూపర్ స్టార్. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే ఎలిమినేటర్ లో హైదరాబాద్ పై 29 బాల్స్ లోనే 97 కొట్టిన సూర్యవంశీ నిన్న 96 రన్స్ వద్ద రవాడా బౌలింగ్ లో అవుట్ అయ్యి ప్లే ఆఫ్స్ లో వరుసగా 2 సార్లు 90s లో అవుట్ అయిన అన్లక్కీ బ్యాటర్ గా నిలిచాడు. రాజస్థాన్ 214 రన్స్ కొట్టగానే చాలా మంది అనుకున్నారు ఇక రాజస్థాన్ ఫైనల్ కు వెళ్లిపోతుంది, గుజరాత్ పని అయిపోయింది అని. కానీ గుజరాత్ దగ్గర ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ కన్సిస్టెంట్ ఓపెనింగ్ పెయిర్ ఉందనే విషయం మర్చిపోయారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ చేజింగ్ ని ఒక రేంజ్ లో స్టార్ట్ చేశారు. రాజస్థాన్ బౌలర్లకి ఎక్కడ వేయాలో పాల్పోలేదు. కేవలం 12.5 ఓవర్లలోనే వీరు ఏకంగా 167 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఈ భాగస్వామ్యంతో వీరు క్రికెట్ గాడ్స్ లాంటి విరాట్ కోహ్లీ మరియు ఏబీ డివిలియర్స్ పేరు మీద ఉన్న 2 ఆల్ టైమ్ గ్రేట్ ఐపీఎల్ రికార్డులను బద్దలు కొట్టారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 50+ పార్ట్నర్షిప్ నమోదు చేసిన రికార్డ్స్ ఇప్పటి వరకు కోహ్లీ అండ్ ఏబిడి 21 సార్లు మరియు కోహ్లీ అండ్ గేల్ 21 సార్లు ఉండేవి. కానీ నిన్నటితో గేల్ సుదర్శన్ జోడీ ఏకంగా 22 సార్లు 50+ రన్స్ జోడించి నెంబర్ 1 ప్లేస్ కు వెళ్లిపోయారు. అంతేకాదు ఐపీఎల్ లో అత్యధిక 100 పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన రికార్డు కూడా కోహ్లీ ఏబిడి పేరిట ఉండేది 10 సెంచరీలతో. నిన్న వీరు 11వ సారి సెంచరీ పార్ట్నర్షిప్ చేసి ఆ రికార్డుని కూడా తమ పేరిట లిఖించుకున్నారు. ప్రస్తుతం ఈ సీజన్ లో సాయి సుదర్శన్ 696 రన్స్ తో, శుభ్మన్ గిల్ 685 రన్స్ తో ఆరెంజ్ క్యాప్ రేస్ లో టాప్ లో దూసుకుపోతున్నారు. కానీ మ్యాచ్ లో అసలైన డ్రామా ఎప్పుడు జరిగిందో తెలుసా? 13వ ఓవర్ లో అన్క్యాప్డ్ బౌలర్ బ్రిజేష్ శర్మ వేసిన బంతిని సాయి సుదర్శన్ బ్యూటిఫుల్ షాట్ గా ఆడాడు. బంతి బౌండరీకి దూసుకుపోయింది. కానీ అదే టైంలో సుదర్శన్ చేతిలో ఉన్న బ్యాట్ మిసైల్ లాగా గాల్లోకి లేచి వెనక ఉన్న స్టంప్స్ పై పడింది. ఎస్, మీరు ఉన్నది నిజమే, సాయి సుదర్శన్ హిట్ వికెట్ గా అయ్యాడు. విచిత్రం ఏమిటంటే ఇదే వారంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కూడా సాయి సుదర్శన్ ఇలాగే హిట్ వికెట్ అయ్యాడు. ఒకే వారంలో వరుసగా 2 ప్లే ఆఫ్స్ మ్యాచ్ లో ఇలా హిట్ వికెట్ అవ్వడం ఐపీఎల్ హిస్టరీలోనే ఇదే మొదటిసారి. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆ అన్లక్కీ మూమెంట్ చూసి నమ్మలేక తల పట్టుకుని పిచ్ పైన మోకాళ్ల మీద కులబడిపోయాడు. సుదర్శన్ 32 బంతుల్లో 58 పరుగులు చేసి అవుట్ అయినా అప్పటికే గుజరాత్ చేతిలోకి వచ్చేసింది మ్యాచ్. సుదర్శన్ అవుట్ అయినా కెప్టెన్ గిల్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కెప్టెన్సీ నాక్ అంటే ఇలా ఉండాలి
అని రుచి చూపించాడు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి గుజరాత్ టైటన్స్ ఫ్రాంచైజీ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో తన పేరిటే ఉన్న 49 బాల్స్ లో రికార్డుని తానే బద్దలు కొట్టాడు. ఓవరాల్ గా 53 బాల్స్ లో 15 ఫోర్లు 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి మ్యాచ్ ని ఒంటి చేత్తో గెలిపించాడు. ఐపీఎల్ లో గిల్ కి ఇది 5వ సెంచరీ. దీంతో డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ లను దాటేసి సంజు శాంసన్ సరసన చేరాడు. ఐపీఎల్ లో కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు కొట్టిన లిస్ట్ లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తర్వాత 2 సెంచరీలతో శుభ్మన్ గిల్ థర్డ్ ప్లేస్ కైతే వచ్చేశాడు. మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా పోరాడిన, వైభవ్ సూర్యవంశీ లాంటి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన నిన్న గుజరాత్ టాప్ ఆర్డర్ విధ్వంసం ముందు వారి పప్పులు ఉడకలేదు. రాహుల్ తెవాటియా విన్నింగ్ రన్స్ కొట్టి గుజరాత్ ని గ్రాండ్ గా ఫైనల్ లోకి చేర్చాడు. రాజస్థాన్ రాయల్స్ ఈ ఓటమితో టోర్నీ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇప్పుడు అసలైన క్లైమాక్స్ కి వేదిక సిద్ధమైంది బాస్. మే 31న గుజరాత్ టైటన్స్ గుజరాత్ హోమ్ గ్రౌండ్ అయిన అహ్మదాబాద్ వేదికగా మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. ఒకవైపు క్వాలిఫైర్ 1 లో గుజరాత్ ని ఓడించి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న ఆర్సీబీ సేన, ఇంకోవైపు హిస్టారికల్ చేస్ తో వరల్డ్ రికార్డ్ జోష్ లో కసిగా ఉన్న శుభ్మన్ గిల్ గుజరాత్ టైటన్స్. ఫైనల్ మాత్రం మామూలుగా ఉండదు బాస్, నెక్స్ట్ లెవెల్ అంతే. మరి మీరేమనుకుంటున్నారు? ఈసారి ఐసీసీ తరహాలోనే ఐపీఎల్ 2026 ట్రోఫీని ఆర్సీబీ ముత్తాడబోతుందా, లేక గుజరాత్ టైటన్స్ తమ హోమ్ గ్రౌండ్ లో రెండోసారి కప్పు కొడుతుందా? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇలాంటి క్రేజీ అప్డేట్స్ అస్సలు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక గ్రాండ్ ఫినాలేలో స్కోర్ అప్డేట్స్ విత్ తెలుగు కమెంటరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.